ఈరోజు చిన్ని సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే, సత్యం చిన్ని కనిపించడం లేదని వెతుకుతూ వస్తా ఉంటే వాడికి బాలరాజు కనిపిస్తాడు. ఇక బాలరాజును చూసి వాడిని పట్టుకొని 4 పీకి, నా చెల్లెల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, అంతేకాకుండా చచ్చిపోయిందని ఎందుకు చెప్పావురా, నా చెల్లెలు జైల్లో ఎందుకుంది చెప్పు అని చెప్పి బండెత్తుకొని వాడి పైన వేయబోతా ఉంటే కింద పడిపోయిన వాడైతే చెప్తానంటూ పక్కనే ఉన్న పసుపు తీసుకొని సత్యం కళ్ళల్లో కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత సత్యం కళ్ళు నలుపుకొని చూస్తే వాడు కనిపించడు. తర్వాత చిన్ని కోసం చిన్ని అని అరుస్తదంతా ఎతకతా ఉంటాడు. అంతలో చిన్ని కూడా వాళ్ళ మావయ్య కోసం మావయ్య అంటూ తను కూడా వెతుక్కుంటూ వస్తుంటుంది. అంతలో చిన్నిని కిడ్నాప్ చేసిన వాళ్ళు చిన్నిని చూసి నోరు కప్పెట్టి అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతారు. కారులో ఎక్కించబోయే సమయంలో కావ్య వచ్చి చిన్నిని కాపాడుతుంది. అంతలో అక్కడికి రాధిక కూడా వచ్చేస్తుంది. తర్వాత రాధిక చిన్నిని కాపాడినందుకు కావ్యకు థ్యాంక్స్ చెప్పి ఇంకా చిన్నిని తీసుకొని సత్యం దగ్గరకు వస్తుంది. కాంచన కావ్య గురించి చిన్ను గురించి దేవాకి చెప్పాలని దేవాన్ని కలవడానికి వస్తుంది. తర్వాత దేవాన్ని చూసి మాట్లాడడానికి దగ్గరికి రాబోతూ ఉంటే నీళ్ళల్లో కరెంటు వైరు పడి అది చూసుకోకుండా దానిలో కాలు పెట్టి కరెంటు షాక్ కొట్టి పడిపోతుంది. అది చూసి దేవ గబగబా వచ్చి కాంచన ఏమైంది అంటుంటే ఉలుకు పలుకు లేకుండా పడిపోయి ఉంటుంది. తర్వాత కావ్య గురించి చెప్పడానికి ప్రయత్నించి కావ్య అని మళ్ళీ స్పృహ కోల్పోతుంది. తర్వాత దేవ గబగబా తీసుకొని కారులో వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాడు. హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చెప్తా ఉంటాడు, కరెంట్ షాక్ కొట్టింది, ఎలాగైనా బ్రతికించండి, చాలా అవసరం అని చెప్పేటప్పుడు. తర్వాత వాళ్ళు కాంచనాని ట్రీట్మెంట్ కోసం లోపలికి తీసుకెళ్తారు. బాలరాజుకు ఫోన్ చేసి తొందరగా ఇక్కడికి రమ్మని చెప్పు అని దేవ పని వాళ్ళతో చెప్పడంతో వాళ్ళు బాలరాజుకి ఫోన్ చేసి తొందరగా హాస్పిటల్కి రమ్మని చెప్పడంతో బాలరాజు హాస్పిటల్ వస్తాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కాంచన నా దగ్గరకు ఎందుకు వచ్చింది, నాతో ఏం చెప్పాలనుకుంటుంది, కావ్య గురించి నాతో ఏం చెప్పాలని వచ్చింది, చెప్పు బాలరాజు, నీకేమైనా తెలుసా చెప్పు అని అడుగుతూ ఉంటాడు. బాలరాజు అయితే మనసులో ఇలా అనుకుంటాడు, నాకు సత్యం కనిపించాడని చెప్తే ఇంకా పెద్ద సీన్ చేస్తాడు అనుకుని, అలాంటిదేం అయ్యుండదులే దేవా, నువ్వు కంగారు పడకు అని బాలరాజు అంటూ ఉంటాడు. అంతలో డాక్టర్ వచ్చి మీరు తీసుకొచ్చిన పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్పడంతో దేవా అయితే కంగారు పడిపోతాడు. లేదు డాక్టర్, ఎలాగైనా ఆమెని బ్రతికించండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆమె బ్రతకడం నాకు చాలా అవసరం, కావాలంటే స్పెషలిస్ట్ని పిలిపించి మరీ చూపించండి అని చెప్పడంతో సరే మేము పిలిపిస్తామని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేపే మనం జైలుకి వెళ్ళి కావ్యాన్ని కలిసి మాట్లాడాలి, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, కావ్య గన బయటకు వచ్చిందంటే మనం చేసిందంతా బయట వచ్చేస్తుంది, తీగలాగితే డొంక గదిలినట్టు మన పాపాలన్నీ బయటపడిపోతాయని దేవ బాలతో చెప్తూ ఉంటాడు. దేవ తన భార్యని చంపడం చూసిన కావ్యని అన్యాయంగా అక్రమంగా కేసులో ఇరికించి బాలరాజు చేతే దొంగ సాక్ష్యం చెప్పించి జైల్లో పెట్టిస్తాడు దేవ. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ కావ్యని బయటికి రానికూడదు, ఎలాగైనా సరే కావ్య జైల్లోనే మగ్గిపోయేలా చెయ్యాలి అని దేవ బాలరాజుతో చెప్తాడు. తర్వాత మరుసటి రోజు ఇద్దరు కలిసి జైల్లోకి వెళ్తారు. కావ్యని కలవాలి అని జైలర్కి చెప్పడంతో ఈ రోజు ములాఖత్ రోజు కాదు కదా కాబట్టి కలవడానికి లేదని ఆమె చెప్పడంతో అతను పై నుంచి ఫోన్ చేపిస్తాడు. తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన తర్వాత వాళ్ళని కావ్యని కలవడానికి లోపలికి పంపిస్తుంది. కానిస్టేబుల్ కావ్య దగ్గరకు వచ్చి నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు, నేను రమ్మంటున్నారని చెప్పేటప్పటికి ఇక కావ్య నా కోసమా ఎవరబ్బా అనుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా బాలరాజుని దేవాన్ని చూసేటప్పటికి షాక్ అయిపోతుంది. బాలరాజునైతే కాళ్ళను పట్టుకొని నన్ను ఎందుకు మోసం చేసావురా, నన్ను నా వాళ్ళకి కానీకుండా చేసావు, ఎందుకు చేసావు, నన్ను జైల్లో ఎందుకు పెట్టించావు అని అడుగుతూ ఉంటుంది. రాధిక చిన్ని టీసీ కోసం జైలుకి వెళ్తూ ఉంటే చిన్ని నేను కూడా వస్తాను మేడం, మా అమ్మని చూడొచ్చు కదా అని అంటుంది. కానీ ఈ రోజు ములాఖత్ కాదు కదా, ఆ రోజు తీసుకెళ్తాలి అని రాధిక చెప్పడంతో ఇక చిన్ని గుడి దగ్గర నుంచి తెచ్చిన ప్రసాదాన్ని చీరని ఇచ్చి వాళ్ళ అమ్మకి ఇమ్మని చెప్తుంది. కావ్య చిన్నికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత కొద్దిసేపు మాట్లాడిన తర్వాత చిన్నితో మీ మామయ్యకి ఫోన్ ఇవ్వు మాట్లాడతాను అంటే చిన్ని మామయ్య అమ్మ నీతో మాట్లాడుతుందంట అని ఫోన్ ఇవ్వబోతూ ఉంటుంది.